ఎప్పుడైనా డిన్నర్ బోర్ అనిపిస్తే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. చికెన్ కన్నా 100% టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాబేజ్ తోటి చిన్న చిన్న ఆమ్లెట్స్ని ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇది సింపుల్ ఆమ్లెట్ కాదు, క్యాబేజ్తో చేసే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక హాఫ్ చెక్క వరకు క్యాబేజ్ తీసుకుని వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒకసారి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత వీటిని మనం బాయిల్ చేసుకోవాలండి. క్యాబేజ్ అనేది చాలా లైట్ ఫుడ్ అండి, నైట్కి ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. ఇలా కట్ చేసిన ముక్కల్ని కుక్కర్లో వేసుకుని తగినంత వాటర్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. అలానే ఒక పెద్ద క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్, బటర్ వేసుకుని వేడి చేయండి. అందులోనే కట్ చేసిన ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే క్యారెట్ తురుము కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. క్యారెట్ అనేది కూడా బాగా మగ్గాలన్నమాట. సో వీటిని కూడా యాడ్ చేస్తామండి. చాలా హెల్తీ రెసిపీ, వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత అందులో సరిపడా మిరియాల పౌడర్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, కొంచెంగా కారం వేసుకుని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ వేసుకోండి. సో ఇక్కడ మీరు 3 కానీ 4 కానీ వేసుకోవచ్చండి. ఎగ్స్ వేసిన తర్వాత వీటిని విస్కర్తో బాగా బీట్ చేయండి. మొత్తం కలిసే విధంగా బాగా బీట్ చేసిన తర్వాత అందులో కొంచెంగా సాల్ట్, మిరియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. సాల్ట్ అనేది ఇందాక కూడా వేసాం కదా, చూసి వేసుకోండి. బాయిల్ చేసిన క్యాబేజ్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో మిక్స్ చేసినటువంటి ఎగ్స్ని, క్యారెట్ మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. వీటిని గరిటెతోటి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత అందులో కొంచెంగా గోధుమ పిండి అనేది వేసుకోండి. వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి. మనం తీసుకున్న క్వాంటిటీకి గోధుమ పిండి అనేది ఒక 1/2 కప్కి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తామండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలన్నమాట. బ్యాటర్ని కొంచెం థిక్గా కలుపుకోవాలండి. మనం ఇక్కడ చిన్న చిన్న అట్టల కింద వేసుకుంటాం అన్నమాట. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నైట్ టైం రైస్ అవాయిడ్ చేసేవాళ్ళు ఈ విధంగా ఒక్కసారైనా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ప్యాన్ని కొద్దిగా హీట్ చేసుకున్నాక అందులో కొంచెంగా ఆయిల్ వేసుకుని చిన్న చిన్న ఆమ్లెట్స్ కింద వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. వీటిని మనం ఓవెల్ షేప్లో కూడా వేసుకోవచ్చు, రౌండ్ షేప్లో వేసుకోవచ్చు, అంతేకాకుండా ఆమ్లెట్ సైజులో కూడా మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని ఈ విధంగా రివర్స్ చేసుకోండి. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. అంతే, మనకి ఎంతో హెల్తీ అయిన క్యాబేజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇలానే రిమైనింగ్ వాటిని కూడా వేయించుకోండి. ఇప్పుడు మనకి పెనం అనేది కొంచెం పెద్ద సైజులోనే ఉంది కదా, సో మనం చిన్న చిన్నగా వేసుకోవాలనుకుంటే ఒక 4-5 ఒకేసారి వేయించేసుకోవచ్చండి. డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. క్యాబేజ్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా ఎగ్స్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, డిన్నర్కి హెల్తీగా లైట్గా ఉండాలి అనుకుంటే ఈ క్యాబేజ్ ఆమ్లెట్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ.